ఏంటి పూజ, ఇక్కడేం వెతుకుతున్నావే? నేను విసిరిన దండ ఎవరి మెళ్ళలో పడిందో చూస్తున్నాను అత్తయ్య. నా చెల్లెల్ని వెతుక్కుంటున్నాను. పిచ్చిదానా, ఆ దండ అక్కడ ఎవరి మెళ్ళలోనో పడిందని చెప్పుకుంటున్నారే. ఎక్కడా? అదిగో అక్కడెక్కడో అంట. మీరు తనని చూసారా? మేం చూడలేదే. వాళ్ళు అనుకుంటుంటే నీకు చెప్దామని వచ్చాం. పద. పదండి పదండి. ఈశ్వరి, 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 అమ్మా లేమ్మా. సారీ అండి, సారీ, నన్ను క్షమించండి. పూజ, 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 ఆగు. పూజ, హలో, ఏంటి? అయ్యో, అవునా? ఏ హాస్పిటల్ అండి? ప్రాబ్లం ఏం లేదు కదా? నేను ఇప్పుడే వస్తున్నాను. పూజ, పూజ, ఏమండి, ఒకసారి పెన్ను పేపర్ ఇస్తారా? పూజ, నువ్వు వెతుకుతున్న చెల్లెలు ఎవరో కాదు, నీతో ఉండే నీ క్రాంతిని. నువ్వు వేసిన ఆ నిమ్మకాయల దండ క్రాంతి మెడలోనే పడింది. నేను చూశాను. అర్జెంటుగా ఫోన్ వచ్చి నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు నీ చెల్లెల్ని కలుసుకో. థ్యాంక్స్ అండి. ఏంట్రా, ఏం వెతుకుతున్నావు? గుండమ్మ పిలిచింది, చూస్తే కనిపించట్లేదు. గుండమ్మా? ఎక్కడా? సరే, ఎక్కడుందని వెతుకుతావమ్మా, ఆ తర్వాత ముందు దాన్ని వెతుకుతాం. పదా పదా పద. అమ్మ బాబోయ్. కార్లో పెట్టేసి. ఇదిగో ఇక్కడేనంట. ఎక్కడత్తయ్య? కనిపించట్లేదు. ఇక్కడే ఉండాలని చెప్పారు కదా. ఏమోనే, మరి వెళ్ళిపోయిందో ఏమో. అబ్బా, ఇలా మిస్ అయిపోయిందేంటి? అవునక్క, మనం ఇంకా ముందే రావాల్సింది. అత్తయ్య, ప్రసాదాలు పంచడం అయిపోయింది. అవునా? మరైతే ఇంకిక్కడెందుకు? పదండి వెళ్ళిపోదాం. మరి గుండమ్మేది? తనకేదో ఫోన్ వచ్చిందిరా, వెళ్ళిపోయినట్టుంది. అదేంటి, మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా? మాతో చెప్పిందిలే. పదండి పదండి పదండి. గుండమ్మ చెప్పకుండా వెళ్ళిపోవడం ఏంటి? రండి 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 రండి. రా. అమ్మా సంతోషమాత, మా ఆయన ఆరోగ్యం కుదుటపడాలని నీ వ్రత దీక్ష చేస్తున్నాను.
ఆయన ఆరోగ్యం కుదుటపడి ఆయన తిరిగి మామూలు మనిషి అయ్యేలా చేయి తల్లి. అమ్మ కావ్య, నేను మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఆయనతో ఈ బొట్టు పెట్టించుకుని ఆశీర్వాదం తీసుకునొస్తాను. అమ్మా, పెద్దమ్మ వాళ్ళు చూస్తే ప్రాబ్లం అవుతుంది కదే. వాళ్ళెవరూ చూడకుండా నేను వెళ్ళొచ్చేస్తానమ్మా. నువ్వు జాగ్రత్త. సరే అమ్మా. ఉప్పు కారం సరిపోయాయో లేదో. మనకు తెలియట్లేదే. పూర్ణి, ఎక్కడ చచ్చారు ఇద్దరు? ఏయ్, ఆ? ఇక్కడ రా. ఏంటక్కా? అక్క ఏంటి? ఎవరు నీకు అక్క? నువ్వేమన్నా నాకు తోడబుట్టిందానివా, లేక మా ఆయనకి రెండో పెళ్ళానివా? ఈ ఇంట్లో నువ్వు పని మనిషివి, నేను యజమానురాల్ని. అమ్మగారు అని పిలు. సరేనమ్మా. మా ఆయనకి ఇష్టమని పులిహార కలిపా. ఇందులో పులుపు సరిపోయిందో లేదో చూసి చెప్పు. పులుపా? సంతోషమాత వ్రతం చేసేవాళ్ళు పులుపు తినకూడదే. ఏంటి బొమ్మలా నిలబడ్డావు? చేపట. లేదమ్మా, ఇంకెవరినన్నా చూడమనండి. ఏంటి ఎవరినైనా చూడమనాలా? ఏ, నువ్వు చూడ్డానికి ఏమొచ్చింది? చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి అసలు? అడుగుతున్నానా? ఏంటత్తయ్య, ఏమైంది? హా? ఈవిడ గారిని పులిహారలో పులుపు సరిపోయిందో లేదో చూడవే అంటే ఇంకెవరినైనా పిలవమంటుంది. ఏమైంది? సంతోషమాత వ్రతం చేస్తున్నానమ్మా. పులుపు తినకూడదు. ఏంటి పులుపు చూస్తావా లేదా? నేను చూస్తానత్తయ్య. ఆగు. నువ్వు కాదు, అదే చూడాలి. ఏమైందక్కా? ఏం లేదే, మీ బావగారికి ఇష్టమని పులిహార కలిపా. పులుపు సరిపోయిందో లేదో చూడ్డానికి మిమ్మల్ని పిలిస్తే మీరు పలకలేదు. దీన్ని పిలిస్తే ఇదేమో ఓవర్ యాక్షన్ చేసేస్తుంది. దీని పులుపు చూడవే అంటే నేను చూస్తానని ఇది తయారైపోతుంది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, తెగ గౌరవం ఇచ్చేస్తున్నావు. వాళ్ళు పని మనుషులు కాదు, వాళ్ళకి నువ్వే పని మనిషి అన్నట్టుగా వాళ్ళ రూమ్ అంతా చక్కబెట్టేస్తున్నావు. ఏంటి విషయం? నువ్వు చేస్తున్నవన్నీ చూస్తుంటే వీళ్ళు పని మనుషులు అనిపించట్లేదు మాకు. పనివాళ్ళు కాకుండా జమీందార్లే ఏంటి? వాళ్ళు జమీందార్లే అయితే మన కొంపలో పడి ఎందుకు ఏడుస్తారు? టేస్ట్ అయ్యి. పోనీలేండి అత్తయ్య, ఆవిడ సంతోషమాత వ్రతం చేస్తుందంట. ఆ వ్రతం చేసేవాళ్ళు పులుపు తినకూడదు. మీరు బలవంతంగా తినిపిస్తే ఆ పాపం మీకే చుట్టుకుంటుంది. సంతోషి మాత వ్రతమా? అక్క, ఆ వ్రతం చేస్తే పులుపు తినకూడదు. నిజమేనే. మరి ఆ ఏడుపేదో ముందే ఏడవచ్చుగా. సర్లే, మీరు చూడండి. పోయి ఇక్కడి నుంచి ఇంకేం చూస్తున్నావు? రండి. సరిపోయింది. సరిపోయింది. అవునా? ఏమండి? జానకి, నువ్వేంటి ఇలా వచ్చావు? మీ ఆరోగ్యం బాగుండాలని సంతోషమాత వ్రతం చేస్తున్నాను కదండి. ఈరోజు ఆఖరి రోజు, వ్రతం పూర్తయింది. మీతో బొట్టు పెట్టించుకుని ఈ అక్షింతలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చానండి. ఇక్కడ ఎలా ఉంది? నాకేమండి, బానే ఉంది. ఏది? స్టోర్ రూమ్ అవునా? రూమ్ ఏది అని కాదండి,
మీతో పాటే దగ్గరగా ఉన్నాను కదా అది చాలు. అయినా అంతా క్రాంతి చూసుకుంటుందిలేండి. తను ఉండబట్టే కదా మనం ఇక్కడ ఉండగలిగాం. బొట్టు పెట్టండి. అక్షింతలు తీసుకోండి. అక్క పులిహోర భలే అదరగొట్టేసింది. జానకి, ఎవరిదివే నువ్వు? పని మనిషివా లేక మా బావగారికి రెండో పెళ్ళానివా? ఆయనతో అక్షింతలు చల్లించుకుని ఆశీర్వాదం తీసుకుంటున్నావేంటి? అమ్మా పూర్ణి, అర్థమైంది బావగారు. ఇది ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచే నాకు డౌటే. క్రాంతి ఎక్కడలేని గౌరవం ఇస్తున్నప్పటి నుంచి నాకు డౌటే. ఇప్పుడు నిజం బయటపడింది, చెప్తా. అక్కా, అక్కా, ఏం జరగకూడదనుకున్నామో ఇప్పుడు అదే జరిగిందండి. ఇప్పుడు ఏం చేద్దాం? అక్కా, అక్కా, ఏంటి ఎందుకలా అరుస్తున్నావు? అరవడం కాదే, నేను చూసింది చెప్తే నువ్వు నెత్తి నూరు కొట్టుకుంటావు. ముందు విషయం ఏంటో చెప్పవే. మన ఇంట్లో బావగారికి సేవలు చేయడానికి కేర్ టేకర్ అంటూ వచ్చింది కదా, అది కేర్ టేకర్ కాదు, బావగారికి రెండో పెళ్ళాం. నీకు సవతే. ఉసే, ఎవరి మీద నిందలు వేస్తున్నావే? మీ బావగారి మీద? నిన్ను నువ్వు నన్ను కొట్టు, చంపు, అంతేగాని నేను చెప్పింది మాత్రం నిజం. అదే బావగారి రెండో పెళ్ళాం, నీకు సవితి. అది కాళ్ళకి దండం పెట్టి తల మీద అక్షింతలు వేయించుకుంటుంది. అది నా కళ్ళతో నేను చూశాను. నువ్వేదో పొరపాటు పడుంటావు అత్తయ్య. నా కళ్ళారా చూశాను అంటే పొరపాటు అంటావేంటి? అది ఆ గదిలోనే ఉంది, కావాలంటే రండి చూపిస్తాను. ఏయ్ పూర్ణి, పూర్ణి, జానకి ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదండి, మిమ్మల్ని వదిలి నేను వెళ్ళలేను. అబ్బా, ఈ విషయం తెలిస్తే లలిత నన్నైనా క్షమిస్తుందేమో కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టదే. నిన్ను ఏం చేయడానికైనా వెనకాడదు. ముందు నువ్వు వెళ్ళిపో జానకి. చూడు, ఆయన చేతిలో అక్షింతలు, దీని తల మీద అక్షింతలు. మా ఆయన నాకు దూరమైన తర్వాత నువ్వు దగ్గర చేసుకుంటావా? ఆయన ఆరోగ్యం చూసి ఆయనకి సేవలు చేసి ఆయన్ని నీ సొంతం చేసుకుంటావా? కేర్ టేకర్ నన్ను అబద్ధం చెప్పి నా ఇంట్లోనే నా మొగుడుతోనే సంసారం చేస్తావే? నిన్ను లలిత ఆగు. ఆగండి. ఏంటి అసలు దీన్ని ఇంట్లో తీసుకొచ్చి పెట్టిందే నువ్వు.
అసలు ఎవతే ఇది? ఇది ఎవరితో తెలిసి తీసుకొచ్చావా, తెలియక తీసుకొచ్చావా? ఈవిడ గారు దీనికిచ్చే ఇంపార్టెన్స్ చూస్తే తెలిసే తీసుకొచ్చినట్టుందక్క. పూర్ణి, కోడలు వయ్యుండి నాకింత ద్రోహం చేస్తావే నిన్ను! అమ్మా, ఏమైంది? ఎందుకు క్రాంతి మీద చేయి చేసుకున్నావు? దాని మీద చేయి చేసుకోవడం కాదురా, వీళ్ళందరూ చేసిన మోసానికి నేను దేనిలో అయినా పడి చావాలి. కేర్ టేకర్ గా ఇంట్లో చేరిన వీళ్ళు పని మనుషులు కాదురా. ఇది మీ నాన్నని రెండో పెళ్లి చేసుకుంది. హా? మీ అమ్మకి సవిత్ర ఇది. ఆ విషయం నీ పెళ్ళానికి కూడా తెలుసు. తెలిసే ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టింది. దగ్గరుండి మీ అమ్మ కాపురంలో నిప్పులు పోసిందిరా ఇది. నాన్న ఇంకో పెళ్లి చేసుకోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజంరా, నా జీవితం నాశనం అయిపోయింది. ఇంకా నేను బ్రతుకుండటం అనవసరం. దానికంటే ముందు ఇదిగో దీన్ని చంపేస్తాను. అతే ఆగండి అత్తయ్య. అమ్మా, అమ్మా ఆగండి అమ్మా. చంపేస్తా. అత్తయ్య ఆగండి అత్తయ్య. అత్తయ్య, నేను చెప్పేది వినండి. నువ్వు చెప్పేది వినడం కాదే, ముందు నిన్నే చంపేయాలి. అత్తయ్య, లలిత, అమ్మా, చంపండి అత్తయ్య. కానీ ముందు నేను చెప్పేది వినండి. నిజమేంటో తెలుసుకోండి. ఇంకా కొత్తగా తెలుసుకోవాల్సిన నిజమే ఉంది. కళ్ళ ముందు కనబడుతూ ఉంటే నా కళ్ళతో నేను చూశానని చెప్తున్నాను కదా. ఏం చూశారు? బావగారితో ఇది బొట్టు పెట్టించుకుంది, తల మీద అక్షింతలు కూడా వేయించుకుంది. ఒక ఆడది కేవలం తన భర్తతోనే ఇలా వేయించుకుంటుంది. మావయ్య గారు బొట్టు పెట్టడం మీరు చూసారా? ఆవిడ నుదుటిన బొట్టుంది కదా, మీ నుదుటను కూడా ఉంది కదా. అది నేను పెట్టుకున్నాను. మరి రోజు ఆవిడ కూడా బొట్టు పెట్టుకుంటుంది కదా. అయితే ఆయన చేతిలో కుంకుమ అక్షింతలు ఎందుకున్నాయి? దీని తల మీద అక్షింతలు ఎందుకున్నాయి చెప్పు. అదే మీరు తెలుసుకోవాలి అత్తయ్య. మావయ్య గారిని ఇక్కడికి తీసుకొచ్చే ముందే ఆయన ఆరోగ్యం బాగుండాలని ఈవిడ శ్రీశైలం వెళ్లి భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని మావయ్య గారి పేరు మీద అభిషేకం అర్చన చేయించారు. హాస్పిటల్లో ఇద్దామంటే కుదరలేదు. ఇప్పుడవి తీసుకొచ్చారత్తయ్య. అవునమ్మా, ఇవి శ్రీశైలం నుంచి తెప్పించిన అక్షింతలు, కుంకుమ. ఈ కుంకుమ పెట్టుకుని అక్షింతలు తల మీద చల్లుకుంటే ఆయనకి మంచి జరిగి ఆయన త్వరగా కోలుకుంటారని తీసుకొచ్చాను. ఆయనకి ఇవ్వాలని తీసుకొస్తే మీ తల మీద అక్షింతలు ఎందుకున్నాయి? అదేంటతే అలా అంటారు? గుడి నుంచి ఎవరికోసమైనా అక్షంతలు కుంకుమ తీసుకొస్తే కొంచెం మనం కూడా తీసుకుని నెత్తి మీద చల్లుకుంటాం కదా. అంటే నీ తల మీద ఉన్న అక్షింతలు నువ్వే వేసుకున్నావా? అవునే, ఆవిడ తల మీద అక్షంతలు ఆవిడే వేసుకుంది.
దేవుడు కుంకుమ కూడా ఆవిడే బొట్టు పెట్టుకుంది. అవి కూడా తను తీసుకొచ్చిన వాటిలో నువ్వు కూడా కొంచెం తీసుకోమా అంటేనే తీసుకుంది. ఏమే ఆయన అక్షింతలేసి ఆశీర్వదిస్తున్నాడన్నో. అంటే అది నేను చూసేసరికి బావగారి కాళ్ళ దగ్గర ఏముంది, ఈయన చేతిలో అక్షింతలున్నాయి. అది చూసి అర్థమైంది. అపార్థం చేసుకున్నావు. మా నాన్నను అవమానించావు అంతేగా.